ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు అన్బాక్సింగ్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇదేంటంటే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జర్ టూల్. ఇది పైనీర్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి W209A. ఇక్కడ బాక్స్ మీద ఫుల్ ఛార్జింగ్ ఆటోమేటిక్ పవర్ ఆఫ్ అని ఉంది. కార్నర్లో కింద వచ్చేసి సేఫ్టీ అని ఒక సింబల్, స్మార్ట్ అని ఒక సింబల్ ఉంది. ఇది బాక్స్ మీద ఫ్రంట్ వైపు అయితే ఇంగ్లీష్లో ఉన్నాయి, మిగిలిందంతా చైనా లాంగ్వేజ్లో ఉంది. అది మనకు అర్థం కాదు కదా, అందుకని నేను ఇంగ్లీష్లో ఉన్న వరకు నేను మీకు చదివి చూపించాను. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది చూద్దాం. బాక్స్కి ఇటువైపు కూడా చైనా లాంగ్వేజ్లో ఉంది, ఇటువైపు కూడా చైనా లాంగ్వేజ్లో ఉంది. బ్యాక్ సైడ్ అయితే మ్యాటర్ ఎక్కువ అయితే చైనా లాంగ్వేజ్లో ఉంది. ఇంగ్లీష్లో ఉన్న మ్యాటర్ అయితే అక్కడ ఒక 10 ఫీచర్స్ రాశాడు. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఫీచర్ వచ్చి ఫుల్ ఛార్జ్ ఆటోమేటిక్ పవర్ ఆఫ్. రెండవది USB డిస్ప్లే ద వోల్టేజ్ కరెంట్ ఎట్ ద టెస్ట్. మూడవది రికవర్ ఆల్ ఫంక్షన్స్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ షార్ట్ కట్ అని. నాలుగవది ప్రొటెక్ట్ ద బిగ్ కరెంట్ ఓవర్లోడ్. ఐదవది ప్రొటెక్ట్ ద బ్యాటరీ ఫ్రమ్ ఓవర్ ఛార్జ్ ఆర్ ఫుల్లీ అప్ అని ఉంది. ఆరవది షో బ్యాటరీ వోల్టేజ్. ఏడవది షో ఛార్జింగ్ వోల్టేజ్. ఎనిమిదవది షో ఛార్జింగ్ కరెంట్. తొమ్మిదవది ప్రాంప్ట్ బ్యాటరీ షార్ట్ కట్. పదవది ప్రాంప్ట్ ద పవర్ కండక్షన్ అని ఈ 10 ఆప్షన్స్ అయితే ఈ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి బయటికి తీసి ఇది ఎలా పనిచేస్తుంది, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి, దీన్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. లోపలైతే PCB బోర్డు ఒకటి ఉంది, 2 కేబుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కేబుల్ ఒకవైపు శాంసంగ్ పిన్ ఇచ్చాడు, రెండో వైపు 2 రెడ్ కలరు బ్లాక్ కలరు DC నులు ఇచ్చాడు. ఇంకో కేబుల్ USB కేబుల్ ఇచ్చాడు. మనం శాంసంగ్ USB కేబుల్ ఉంటుంది కదా, అలాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఒక 1 ఫీట్ కేబుల్ ఇచ్చారు. ఇది PCB. ఈ PCBలో పైన డిస్ప్లే ఉంది. దీనికి మన సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జర్ని ఇన్సర్ట్ చేయాలి. ఇవన్నీ సైడు రకరకాల బ్యాటరీ కనెక్టర్స్ ఇచ్చాడు. ఇది ఓన్లీ PCBయే. ఇదంతా ఓపెన్గా ఇచ్చేసాడు. ఒకవైపు USB సాకెట్ కూడా ఉంది, ఇక్కడ ఒక పవర్ బటన్ కూడా ఉంది. ఇవన్నీ రకరకాల మోడల్స్ గల బ్యాటరీ సాకెట్స్. అంటే మనం బ్యాటరీని బయటికి తీసి దీని మీద కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఏం చేద్దాం. ఇటువైపు USB ఫీమేల్ సాకెట్ ఉంది. ఇక్కడ పైన ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు. ఇది డిస్ప్లే LED డిస్ప్లే. ఇది ఈ LED డిస్ప్లే పనిచేయడానికి ఇక్కడ ఒక IC ఇచ్చాడు, దాని పక్కనే ఒక రెగ్యులేటర్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న IC ఏమో బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి. ఇక్కడ కొన్ని సాకెట్స్ అయితే ఇచ్చాడు, రకరకాల సాకెట్స్. అవి ఏమేమి సాకెట్స్, అవి ఏ కంపెనీకి సెట్ అవుతాయి అనేది నేను మీకు చెప్తాను. ముందుగా అయితే మనం ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎలా అవుతుంది ఏంటి అనేది చూద్దాం. ముందుగా ఒక బ్యాటరీని తీసుకుందాం. ఆ బ్యాటరీని దీనికి కనెక్ట్ చేసి ఛార్జింగ్లో పెట్టి అది ఎంతసేపటికి ఛార్జ్ అవుతుంది ఏంటి అనేది ఒక క్యాల్కులేషన్ చేసుకుందాం. అంటే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరైతే ఉపయోగించుకోలేరు. ఇది కేవలం టెక్నికల్ పర్సన్స్ మాత్రమే ఇది ఉపయోగించుకోగలుగుతారు.
ఎందుకంటే దీంట్లో ఏదైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన బ్యాటరీలు ఉన్నాయో ఆ బ్యాటరీలన్నీ కూడా ఫోన్ను ఓపెన్ చేసి బ్యాటరీని బయటికి తీయగలిగే ఫోన్లు అయితేనే మీకు ఛార్జర్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరిది ఓపెన్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకోలేరు. ఇప్పుడు నేను ఎంఐ బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంఐ బ్యాటరీ నేను కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయగానే కనెక్ట్ అయినట్టుగా పైన ఒక రెడ్ కలర్ ఇండికేషన్ వస్తుంది. బ్యాటరీని రివర్స్లో కూడా పెట్టినా కూడా ప్రాబ్లమే రాదు, అది పొలారిటీ చేంజ్ చేసేసుకుంటుంది. మనకు ఎలా సేఫ్టీగా ఉంటే మనం అలాగా కనెక్ట్ చేసుకోవచ్చు. పైన దీనికి సంబంధించిన వోల్టేజ్ని అయితే చూపిస్తుంది. 3.8 volts బ్యాటరీలో వోల్టేజ్ ఉందని చూపిస్తుంది. రెడ్ కలర్ ఇండికేషన్ వచ్చిందంటే మనం కనెక్ట్ చేసిన బ్యాటరీ అనేది ప్రాపర్గా కనెక్ట్ అయిందని అర్థం. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెడదాం. జనరల్గా నేను వాడుకునే 2 amp ఛార్జర్ని దీనికి నేను కనెక్ట్ చేస్తున్నాను. డిస్ప్లే వస్తుంది. ఇది ఎప్పుడైతే ఛార్జింగ్ మోడ్లోకి వెళ్తుందో రెడ్ కలర్ ఇండికేషన్ బ్లూ కలర్గా మారిపోతుంది. మీరు ఫోన్లో పెట్టుకొని ఛార్జింగ్ చేయాల్సిందే. ఇప్పుడు ఇది నేను ఛార్జింగ్ చేసి చూపిస్తాను. నేను ఇది చాలా సమయం నుంచి ఛార్జింగ్లో పెట్టాను. మధ్యలో నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఫుల్ లెంత్ అయితే నేను తీయలేను కాబట్టి చాలా లాంగ్ టైం వస్తుంది. అందుకని నేను మీకు మధ్యలో వీడియో తీసి చూపిస్తాను. చివరిలో నేను ఎంత సమయం పట్టింది ఈ బ్యాటరీ ఫుల్ అవటాకని ఆ బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత నేను మీకు చెబుతాను. ఇప్పుడు ఇది బ్యాటరీ ఫుల్ ఇండికేషన్ బ్యాటరీ ఫుల్ అవ్వగానే రెడ్ ఇండికేషన్గా మారిపోతుంది. అది మనకు బ్యాటరీ ఫుల్ అయినట్టుగా సిమ్టమ్. ఇప్పుడు ఈ బ్యాటరీ ఫుల్ అవటానికి ఎంత సమయం పడుతుందో బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత నేను మీకు టైం చూసి చెప్తాను. బ్లూ కలర్ ఎల్ఈడి రెడ్ కలర్ ఎల్ఈడిగా మారిపోయింది. అంటే బ్యాటరీ ఫుల్ అయిందని అర్థం. ఈ బ్లూ కలర్ ఎల్ఈడి అనేది రెడ్ కలర్గా మారింది. నేను పెట్టుకున్న టైం ఏంటంటే 2 గంటల 40 నిమిషాలు టైం పట్టింది. అంటే 2 గంటల 40 నిమిషాలు అంటే మన ఫోన్లో అయితే గంటన్నరకే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. దీని మీద అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇచ్చాడు కాబట్టి ఒక 1 అవర్ కన్నా బ్యాటరీ ఫుల్ అవ్వాలి. కానీ ఇది చాలా సమయం తీసుకుంది కాబట్టి ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు. ఇది మామూలు ఛార్జ్ అవుతుంది. నార్మల్గా కంటే ఇంకా చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏంటంటే టెక్నీషియన్స్కి రిపేర్ చేసుకునే వాళ్ళకి, ఫోన్లు రిపేర్ చేసే వాళ్ళకి ఇది బ్యాటరీని అయితే ఛార్జింగ్ చేసుకుంటాకే పనిచేస్తుంది. కానీ ఇది ఫాస్ట్ ఛార్జర్ మటుకి కాదు. ఛార్జర్ కాదు, దీన్ని మీరు బేస్ చేసుకోవద్దు. ఇది ఓన్లీ బ్యాటరీని ఛార్జింగ్ చేసుకుంటాకే పనిచేస్తుంది. అంతేకాని దాని టైమింగ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మీకు కొన్ని బ్యాటరీలని కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది ఎంఐ బ్యాటరీ. ఇది కనెక్ట్ అవ్వగానే గ్రీన్ లైట్ వచ్చింది చూడండి. దీని వోల్టేజ్ దానికి బ్యాటరీ ఫుల్ అవ్వటానికి టైంని చూపిస్తుంది. ఇది iPhone 5s బ్యాటరీ. ఇది కనెక్ట్ చేశాను. బ్లూ కలర్ ఎల్ఈడి వచ్చింది. ఇదైతే ఛార్జింగ్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. ఇప్పటికి నేను 4 రకాల బ్యాటరీలు పెట్టాను. 4 రకాల బ్యాటరీల్లో ఒక బ్యాటరీని ఫెయిల్యూర్గా చూపించింది. ఇదైతే మనం పర్ఫెక్ట్ యూజ్ అయితే దీంట్లో లేదు. మనం బ్యాటరీ బూస్టర్గానే ఉపయోగించుకోవాలి. ఈ iPhone బ్యాటరీ లాంటివి బ్యాటరీలు బూస్ట్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఆ బ్యాటరీ బయటికి తీసి దీనికి కనెక్ట్ చేస్తే సులువుగా బ్యాటరీ బూస్ట్ అనేది అవుతుంది. అంతే.
అంతేకాని బ్యాటరీ ఫుల్ అవుతుంది, స్పీడ్గా అవుతుంది, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, బ్యాటరీ ఎంత సమయంలో ఛార్జ్ అవుతుంది అనేది ఇది పర్ఫెక్ట్ కాదు. ఇది మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. అది పైన టైమింగ్ అనేది కూడా కరెక్ట్ కాదు, అక్కడ వోల్టేజ్ కూడా తప్పు చూపిస్తుంది. ఇది ఓన్లీ మనం బూస్టర్గానే ఊహించుకొని మనం దీన్ని కొనుక్కోవాలి. స్పీడ్గా ఛార్జ్ అవుతుందని, అక్కడ మనకి ఈ టైంలో మనకి ఛార్జ్ అయిపోతుందని, వోల్టేజ్ అనేది కరెక్ట్గా చూపిస్తుందని, ఈ అన్నిటి మీద మీరు బేస్ చేసుకొని అయితే ఈ వస్తువు అనేది మీరు కొనొద్దు. ఇంకా మీ ఇష్టం, అది మీకు కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వస్తువు ఖరీదు కూడా 600 నుంచి 900 మధ్యలో అమ్ముతున్నారు. ఇది చాలా కాస్ట్లీ. ఇది నేనైతే పర్చేజ్ చేయను. మీకు అవసరమైతే మీరు ఇష్టపడితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.